హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దిల్ రూబా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ. నిజానికి సినిమా అంత బాగుంది అని నేనైతే చెప్పలేను, ఎందుకంటే చాలా వరకు రొటీన్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే సినిమా వాళ్ళు మనల్ని కన్విన్స్ చేస్తారు భయ్య, ఇది వెరైటీ స్టోరీ అని చెప్పేసి. కాకపోతే మనకు రొటీన్గానే అనిపిస్తుంది. అయితే ఈ స్టోరీలో పెద్దగా దమ్ము కూడా లేదు. అలాగే నాకు తెలిసినంత వరకు ఇది సినిమా కంటే ముందు ఒకవేళ ఒప్పుకున్నాడు అని ఒక ఇంటర్వ్యూలో విన్నాను. అది నిజమే అని మాత్రం నాకైతే పర్టికులర్గా సినిమా చూసిన తర్వాత మాత్రం అర్థమైంది భయ్య. నాకు తెలిసినంత వరకు ఇంత వరస్ట్ సినిమాని నేను, అంటే మన కిరణ్ అబ్బవరం నటించే దాంట్లోనే నేను ఏ సినిమాని చూడలేదు. అంటే ఒకటి హైలైట్గా ఉంది అని చెప్పేసి నేనైతే ఆ సినిమా గురించి హైలైట్ చెప్పడము, ఇది బాగాలేదని చెప్పేసి దీన్ని నెగిటివ్గా చెప్పడం కాదు భయ్య. మామూలుగా ఏ సినిమా స్టోరీ అయినా కూడా మనకు అంటే చూడంగానే మనకు అర్థమైపోతుంది సినిమా మ్యాటర్ ఏంది అని. మనం ఎలా ఆలోచించుకున్నా కూడా ఈ సినిమా అయితే బాగానే లేదు అసలు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం చూడొచ్చు భయ్య. అంటే వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ నాకైతే సూపర్ అనిపిస్తుంది. అది నాకు తెలిసినంత వరకు సినిమా లెవెల్ని అయితే టచ్ చేయదు, అదంతా వర్కౌట్ కాలేదు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో నాకైతే సూపర్ అనిపించింది. అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. అలాగే దిల్ రూబా అనే దానికి అది టైటిల్కి కూడా సంబంధించి ఒకటి ఉంటుంది భయ్య సినిమాలో. అయితే స్టోరీ ఏంటంటే మామూలుగా మనం ఎక్స్ని మళ్ళీ లవ్ చేయడం ఎలా అని చెప్పేసి చూపించడమే స్టోరీ లైన్ భయ్య. అది చాలా డిఫరెంట్గా అనుకున్నారు, కానీ అంత డిఫరెంట్గా అయితే ఖచ్చితంగా రాలేదని మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది. మరి ఏదో సినిమా కిరణ్ అబ్బవరం కోసం చూడాలి అని చూసాం, కానీ లేదంటే ఫస్ట్ హాఫ్లో అయిపోతానే సెకండ్ హాఫ్కే వచ్చేస్తామేమో మనమేమో. నాకు తెలిసినంత వరకు అంత వరస్ట్గా ఉందని చెప్పొచ్చు సినిమా. ఒకవేళ మీరైతే ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.